Hi viewers, welcome to AMW Tech Psychology. This is Fatima and latest update ఏంటి BSc గురించి TRP గురించి లేదా టెక్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చాయి అంటే టెక్ కమ్ TRP లేదా టెక్ కమ్ డిఎస్సి రెండు ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సమావేశమైంది. దాంట్లో బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి ఆంధ్ర మహిళా సేవా బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి రామకృష్ణ సార్ని మరియు కొంతమంది కమిటీ మెంబర్స్ని అందరినీ విద్యాశాఖ సమావేశపరిచింది, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన ఏంటి అంటే సపరేట్గా టెట్ నిర్వహించడం కాలయాపన జరుగుతుంది. యాక్చువల్గా టెట్ అనేది సంవత్సరానికి 2 సార్లు జరపాలి, 6 మంత్స్కి ఒకసారి జరపాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి టెట్ 2015లో జరిపింది. తర్వాత టెట్ నామరూపమే లేదు. సో మరి ఎంతోమంది బీఈడి చేసినటువంటి అభ్యర్థులు, టీటీసీ చదివినటువంటి అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రిపేర్ అయిన వాళ్ళు కోచింగ్లకి వేలు పైసలు పెట్టి ఖర్చు చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అంత వ్యతిరేకత రావడం దృష్ట్యా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. 50,000 డిఎస్సి పోస్టులను, 50,000 టీచర్ పోస్టులను విడుదల చేస్తున్నైతే ఆ 50,000 టీచర్ పోస్టులను మరి ఎలా నిర్వహించాలి, టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహించాలా, రెండు వేరుగా నిర్వహించాలా అనే ప్రతిపాదన మీటింగ్ సమావేశం విద్యాశాఖ అనేది ఒక కొలిక్కి వస్తుంది. ఇంకా నిర్ణయం అనేది గట్టిగా డెసిషన్ బయటికి రాలేదు. కానీ వినవచ్చింది ఏమిటి అంటే టెట్ ప్లస్ టీఆర్టీ అనేవి 2 పరీక్షలు కూడా ఒకేసారి నిర్వహించే టెట్ కమ్ టీఆర్టీ లేదా టెట్ కమ్ డిఎస్సి 2 పేపర్లు ఎందుకు సాధ్యం కాదు? ఏపీలో మన పక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఏపీలో సాధ్యమైనప్పుడు టెట్ కమ్ టీఆర్టీ తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? మళ్ళీ పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు టెట్ కోచింగ్కి వేలకు పెట్టాలి, వాళ్ళకి సౌకర్యాలు కలపాలి, హాస్టల్ వసతి చాలా ఖర్చుతో కూడుకుంటుంది. మరి టీఆర్టీకి మళ్ళీ ప్రిపేర్ కావాలి. అలా కాకుండా 2 ఒకేసారి ప్రిపేర్ అయితే మీరే గవర్నమెంట్ జాబ్ని ఏదైతే సాధించుకోవాలనే కళ మీలో ఉందో, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలనే డ్రీమ్స్ బీఈడి అభ్యర్థులకు కానివ్వండి, టీటీసీ అభ్యర్థులకు కానీ ఏదైతే తమ కళను నెరవేర్చుకోవాలనే లక్ష్య సాధన కోసం లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో, కృషితో, ఆ పట్టుదలతో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, హౌ టు ప్రిపేర్. ఒకవేళ టెట్ సపరేట్గా నిర్వహించిన లేదా టెట్ కమ్ టీఆర్టీ ఉన్న సిలబస్ మాత్రం ఏమాత్రం చేంజ్ కాదు. అంటే సిలబస్ చేంజ్ అవుతుందంటే మార్క్స్ చేంజ్ చేయవచ్చు, కొన్ని పర్స్పెక్టివ్స్ నుంచి రావచ్చు, కొన్ని జీకే కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ కాంటెంట్, నెక్స్ట్ మెథడ్స్ ఇలా రావచ్చు. కానీ కంపల్సరీగా మనకు ఫస్ట్ కాంటెంట్ మీద మనం గ్రిప్ని సాధించాలి. మనం కాంటెంట్ మీద గ్రిప్ని సాధించినట్లయితే దెన్ వీ అచీవ్ ఈజీలీ top score. So how to prepare? First of all, today's discussion is how to prepare the TET year. Okay, first we have to collect the books, textbooks. Okay, గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంచే ఆమోదించబడినటువంటి పాఠ్య పుస్తకాలు. ఇక్కడ నుంచి మనకు ఏం నాలెడ్జ్ లేదు. మనం ఎంతో బీఈడి చేయగానే కొమ్మలు వచ్చాయి, బీఈడి ట్రైనింగ్ చేసాము, ఇక మనం టీచర్ అయినట్టే అంటే ఒకలో కాలేసినట్టు, గుడ్డలో కాలేసినట్టు. ఓకే, సో ఏంటి, మనకి ఏమీ నాలెడ్జ్ లేదు, వీఆర్ జీరో. నాకు ఏమీ నాలెడ్జ్ లేదు, వీఆర్ జీరో అనుకుంటున్నాం. అవర్ నాలెడ్జ్ ఈజ్ నౌ జీరో అనుకుంటూ స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ నాలెడ్జ్ లేదు, ఏమీ తెలియదు, ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి. మనకంతా వచ్చు, నాకంతా వచ్చు, నేను 100కి 100 సాధించగలనని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ధమాల్ చేసేస్తుంది. అవునా, ఏం చేసేస్తుంది, ఫ్లిప్ చేసేస్తుంది. అంటే ఏం చేసేస్తుంది, జీరోకి తీసుకొస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ మీద మనం జాగ్రత్తగా చేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ మనం కొన్ని టిప్స్ని పాటించాలి. ఆ టిప్స్ ఏంటో నేను మీకు చెప్పిస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయాలి. తర్వాత ఈ ఛానల్
తర్వాత ఆల్ మీద నొక్కాలి. నెక్స్ట్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, సో వివర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి నేను చెప్పేటటువంటి సో టిప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నేను చెప్పేటటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ కలెక్ట్ ది బుక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. ఈ పని చేయండి. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వంచే ఆమోదించబడినటువంటి ముద్రించబడినటువంటి పాఠ్య పుస్తకాలు ఎక్కడి నుంచి? క్లాస్ 2 నుంచి. ఫస్ట్ ఆల్రెడీ అందరికీ వచ్చేస్తాయి కాబట్టి 2వ తరగతి నుంచి 10వ తరగతి, 2nd to 10th క్లాస్. ఓకే, 2nd to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని పర్చేస్ చేయండి, కొనండి. లేకపోతే మన చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక హాఫ్ రేట్కి కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ రోజులలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకు ఫోన్లలో స్మార్ట్ ఫోన్స్లో కూడా మనకు ఎస్సీఆర్టీ అందించినటువంటి టెక్స్ట్ బుక్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో అలా డౌన్లోడ్ చేసుకోవడం చాలా డేటా యూసేజ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఎప్పటికీ మీతో ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ బేస్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేయండి అంటే ఈ టెక్స్ట్ బుక్స్ ఎందుకు చెప్తున్నాను టిప్స్ అంటే ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చే వరకు మనం టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలనేది నేను చెప్పేటటువంటి టిప్స్. ఓకే, సో తర్వాత ఏం చేయండి, మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, ఓన్గా మీ నోట్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీరు తెలుగు తీసుకున్నారు. ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి తెలుగులో 2nd క్లాస్ నుంచి తెలుగు టెక్స్ట్ బుక్ 2nd, 3rd ఇలా 2nd తెలుగు, 3rd తెలుగు, 4th తెలుగు, 5th తెలుగు, 6th, 7th, 8th, 9th, 10th ఆల్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ తెలుగు సబ్జెక్ట్స్. ఓకే, సో తెలుగు సబ్జెక్ట్స్ యొక్క టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాకరణము, సందులు, సమాసాలు, నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు, ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవాలి. వాక్యాలు ఎన్ని రకాలు, ఆ వాక్యాలు ఏంటి, ఇవన్నీ మీరు ఒక నోట్స్లో స్ప్రింగ్ మెథడ్, దిస్ ఈజ్ మెథడాలజీలో ఏ మెథడ్ కింద వస్తుంది అంటే టెక్స్ట్ బుక్ పాఠ్యపుస్తకం ఏ మెథడ్ కింద రచించారు, ఏ భాగం కింద రచించారు అంటే వలయాకారం లేదా స్ప్రింగ్ అని చెప్పవచ్చు. స్ప్రింగ్ అంటే దీనికి కొద్దిగా రిలేటెడ్ ఉంటుంది, క్లాస్ టు క్లాస్. ఓకే, దట్ ఈస్ స్ప్రింగ్ మెథడ్. సో ఈ విధంగా సర్పిలాకారపు మెథడ్, సర్పిలాకారంలాగా 2వ తరగతి రిలేటెడ్ టు 3వది, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6, 7, 8, 8 నుంచి 9 కొద్దిగా రిలేటెడ్గా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క బుక్ చదవకుండా అన్నీ కలిపేసి ఒక దగ్గర మనం తెలుగుకి సంబంధించినటువంటి నోట్స్ని రాసుకుంటాం. ఓకే, అన్ని బుక్స్కి సంబంధించినటువంటి 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు సంబంధించినటువంటి వ్యాకరణం కానివ్వండి, కవుల గురించి కానివ్వండి, కవి పరిచయాలు కానివ్వండి, ఆ పద్యాన్ని కానివ్వండి, ఆ గద్య భాగాన్ని రచించినటువంటి కవుల గురించి కానివ్వండి, మీరు ఒక దగ్గర నోట్స్ని రాసుకోండి. రాయడం స్టార్ట్ చేయండి. రాయడం అంటే ఓన్లీ రాసుకుంటూ కూర్చోవడం కాదు, ఆ రాసేటప్పుడు అంటే ఎలా ఇక్కడ మీకు ఏ స్కిల్స్ ఉపయోగపడుతున్నాయంటే LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఓకే, మీరు ఎప్పుడైతే రైట్ చేస్తున్నారో దిస్ ఈజ్ ఆల్సో వన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ మెథడాలజీ. ఓకే, ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మెథడాలజీస్ రైటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ లైక్ మీ. సో మీరు ఎప్పుడైతే చదివి రాస్తూ ఉంటారు, when are you start the reading with writing, what happened, your mind memory is మీ మైండ్లో ఎంతవరకు ఉంటుంది అంటే గుర్తు ఒక 50% వరకు గుర్తుండిపోతుంది. ఓకే, మీరు 50% వరకు నేర్చుకున్నారన్నట్టే. ఓకే, లర్న్ చేసినట్టే మీరు. యూ హ్యావ్ టు లర్న్ 50% ఆఫ్ ద సబ్జెక్ట్ when you are reading, while you are reading and writing. ఓకే, సో ఇలా ఒక నోట్స్ని తయారు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇలా ప్రతి సబ్జెక్ట్
నాట్ ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ ఏంటి, మరి ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెన్సెస్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఇవన్నీ, లేకపోతే నెక్స్ట్ యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్, ఇవన్నీ మీరు దగ్గర రాసుకోండి. అన్ని క్లాసెస్కి సంబంధించినటువంటి గ్రామర్ని మీరు ఓన్గా రాయండి, కలెక్ట్ చేసి చూసి బుక్స్ చూసి రాయండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, మీరు నోట్స్ రాసుకుంటూ ఏం చేయాలి అంటే సైకాలజీ కూడా చదవండి. థర్డ్, ఎందుకంటే టెట్లో సైకాలజీ లేదా పెడగాగి, చైల్డ్ డెవలప్మెంట్, and pedagogy, child development and pedagogy. తెలుగు అకాడమీ, తెలుగు మీడియం వల్ల అయితే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, ఆ బుక్ని ఫాలో అవ్వాలి. సో ఆ బుక్లో ఉన్నటువంటి ప్రతి థియరీ కానివ్వండి, ప్రతిది ఏదైనా కానివ్వండి, మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. బుక్లో చదవడం కాకుండా ఒక నోట్స్ పెట్టుకొని కీ పాయింట్స్ని ఎప్పుడైతే మనం గ్రాస్ప్ చేస్తామో అప్పుడు మనం ఈజీగా మన గోల్ని అచీవ్ అవుతాం. సో ఒక నోట్స్ని తయారు చేసుకోండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సబ్జెక్ట్స్ నుంచి ఒక నోట్స్ని తయారు చేసుకోవడం. నెక్స్ట్ కొన్ని మనం బిఎడ్లో కానివ్వండి, బీఈడీలో కానివ్వండి, మనం చదివినటువంటి మెథడ్స్ బుక్స్లో ఉన్నటువంటి మెథడ్స్ బుక్స్ నుంచి ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఇవి నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు కాంపిటీషన్లో ఒక లెవెల్కి వచ్చే విధంగా మీరు ఈ విధంగా నోట్స్ తయారు చేసుకుంటూ చదవండి. రోజుకి ఒక 5 సబ్జెక్ట్స్, ఓన్లీ ఒక సబ్జెక్ట్ కాకుండా 5 సబ్జెక్ట్స్ మీరు కవర్ అయ్యేటట్లుగా చదువుకున్నట్లయితే ఏమవుతుందంటే మీరు టెట్ కానివ్వండి, టీఆర్టీ సాధించడం ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి ప్రాక్టీస్ చాలా అవసరము. ఒక్కొక్క లెసన్ చదివిన తర్వాత దాంట్లో ఒక టెస్ట్ రాయండి. ఒక టెస్ట్ని మీరు తయారు చేసుకోండి, ఓన్గా తయారు చేసుకోండి. ఆ టెస్ట్ని మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఆ టెస్ట్ని రాసి మీలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో అవి సరిదిద్దుకోండి. మళ్ళీ రాయండి. ఆ టెస్ట్లో తప్పులు 10 క్వశ్చన్స్కి టెస్ట్ రాస్తే ఎప్పుడైతే మీకు 10కి 10 వస్తాయన్నప్పుడు మీరు ఈజీగా వెళ్ళాలి. సో మీకు ఏమైనా ఈ వీడియోలో నచ్చినవి ఏమైనా ఉంటే కామెంట్స్ చేయొచ్చు, షేర్ చేయండి, లైక్ చేయండి వ్యూవర్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే, వీడియోస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్నటువంటి కామెంట్స్లోకి మీరు